ఫార్మల్ షర్ట్స్, అవ్వో ముఖానికి తొక్కలో 20 రూపీస్ షేడ్స్. ఏంటి కమాన్, ఎప్పుడు నా మీద ఏదో పేర్లని పంచులు వేస్తుంటావు కదా, కమాన్ పంచ్ మీ. ఏం చిన్నపిల్లలాగా నువ్వు. ఎప్పుడు నాతో షో చేసే రవి అన్నా నువ్వు? నేను రవిని. Oh my God, what is this drastic change in you? నిన్న మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను, ఊరికి వెళ్ళాను. సో అన్ని చిన్ననాటి స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయి. చెట్టు ఎక్కడం రాకపోయినా చెట్టు ఎక్కి జాంకాయలు కోసుకొని తినడం, దిగేటప్పుడు కింద పడ్డం, కాలిర కొట్టుకోవడం, మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి అయ్యో ఏం కాదన్నా అని ఆ సాకుతోని 3-4 రోజులు కూలికి డుమ్మా కొట్టడం. గుర్తుకొస్తున్నాయి కరెక్ట్. అసలు అప్పటి మెమరీస్ స్వీట్ మెమరీస్. నిజంగా చెప్పాలి, నేను స్కూల్ కి కడుపు నొప్పని డుమ్మా కొట్టాను. మళ్ళా అదే స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ కి ఐ లవ్ యూ లెటర్ రాయడం. నేను ఎంతమంది స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ సోషల్ టీచర్ వెనకాల పడ్డారు నిజంగా చెప్పండి. నీకు ఎవరంటే ఇష్టం ఉండే బాబు? మా ఎకనామిక్స్ మేడం ఇష్టం అండి. మళ్ళీ కాలేజ్ లో ఫస్ట్ లవ్. మీకెవరికైనా ఏమన్నా ది మోస్ట్ మెమరబుల్ స్వీటెస్ట్ మెమరీ? 10th క్లాస్ మెమరీస్ అంటే మేము 10th క్లాస్లో అందరం లైన్గా కూర్చొని తినేవాళ్ళం. అయితే కొంతమంది టిఫిన్ తెచ్చేవారంలో 5 మెంబర్స్లో, మేము ఉండేది 15 మెంబర్స్, అందులో 5 మెంబర్స్ తెచ్చేవాళ్ళు. సో టిఫిన్ ఉండేది కదా, 5 టిఫిన్స్లో అందరు కలిపించేసేటం, మిక్స్ చేసేసేటం. అది మిక్స్ చేసినాక అందరికి కొద్ది పెట్టి అందరం తింటుండే. మరి ఈ రోజు మా పటాస్ లో 3 కమెడియన్స్ రెడీగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ రాంబో రామ్ ప్రసాద్, గెట్ అప్ సీను అండ్ రాకింగ్ రాకీ. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. నేనేది చేసినా డిఫరెంట్ గా ఉంటుంది, కానీ చాలా కామెడీగా ఉంటుందని ఓవర్ యాక్షన్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు గెట్ అప్ సీను. రీసెంట్ గా మా రచరవి కారు కొన్నాడు. కారు కొని మన సిటీలో నడుపుతున్నాడు అనమాట. ముందు ఒక లారీ వెళ్ళిపోయింది దాటేసి. మా లారీ అయిపోతుంది ఎందురా, ఓ పెద్దది కదా అని చెప్పి వెళ్ళిపోతుంది, స్పీడ్గా వెళ్తుంది అనుకున్నాడు. తర్వాత కారు వెళ్ళిపోయింది దాటుకుంటా, సిప్ అని వెళ్ళిపోయింది. కారు కూడా వెళ్ళిపోతుంది, నాకంటే పెద్ద కారు అందుకే వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు. తర్వాత స్కూటర్ వెళ్ళిపోతుంది, తర్వాత ఆటో వెళ్ళిపోతుంది రామప్రసాద్ గారు, తర్వాత నడిచి వెళ్ళిపోతున్నాడు, ఒక ముసలితో వెళ్ళిపోతుంది దాటి కారు దాటి. ఏ కారు తొక్కలో కారు అని చెప్పేసి సేమ్ మెకానిక్ తీసుకు ఏం కారు అంటున్నావు నాకు కారు ఈ రోజు నాకు తీసుకో ఏం అందరూ పోతున్నారు ముందుకి, నేను మాత్రం ఎక్కువ పోతున్నా. రే బ్యాక్ గేర్ తీసి ఫ్రంట్ గా రేరా నా కొడక అని. బైకులు కొట్టేసేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? చాలా మంది వాళ్ళ పనులు ఉంటారు, పార్కింగ్ దగ్గర వస్తూ ఉంటారు. రచ్చవేలు అంటాడు ఈయన సపరేట్ గా అనుకుంటారని చెప్పేసి నెమ్మదిగా పిన్ తీసాడు. ఏం చేస్తున్నారు అక్కడ మీరు? ఏ లేదండి, బైక్ కొన్నాను, మైలేజ్ రావట్లేదు ఏంటి చూస్తున్నానండి కొంచెం. వచ్చింది
అవట్లా, ఎందుకంటే అది పార్క్ చేసింది ఎందుకంటే పెట్రోల్ అయిపోయింది పార్క్ చేసిన. నెక్స్ట్ మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, చైన్ స్నాచింగ్. మన శ్రీముఖి లాంటి అమ్మాయి తన స్ట్రీట్ లో ఒక ఈవినింగ్ వాక్ చేస్తుంది. అలాంటప్పుడు మన రాకేష్ లాంటి వాడు, మన సుధాకర్ లాంటి వాళ్ళు ఇద్దరు వెళ్తారనమాట వెనకాల బైక్ మీద. శ్రీముఖి కొట్టాడు, చమ్మని వెళ్ళిపోయింది. మా అమ్మ సూపర్ మామ ఎక్సలెంట్ రా, గోల్డ్ కొట్టేసాను. కానీ షూటింగ్ లో ఇచ్చిన రోల్డ్ గోల్డ్ ఉంటుంది కదా, అది ఉంది మేళలో. ఇలాగే మనం పర్స్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే, మనం మామూలుగా పర్స్ పెట్టుకుంటాం, పర్స్ లేనప్పుడు మన జోబి ఎంటీగా నడుస్తున్నారు. అప్పుడు మనం పర్స్ పెట్టినప్పుడు లూజ్ ఉంటుంది, టైట్ అయిపోద్ది. టైట్ అయినప్పుడు పర్స్ ఎక్స్ప్రెషన్, పర్స్ మంచిగా లోపల పెట్టిన తర్వాత నడుస్తున్నాడు. కూర్చున్నాడు, అరే గాలట్లేదు కొంచెం లాగరానికి దండం పెడతారా. మనం దివాళీ చేసుకున్నప్పుడు మన క్రాకర్స్ అందరం కాలుస్తాం. మీరు అందరూ కాల్చారు కదా క్రాకర్స్. ఒక్కొక్క క్రాకర్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు క్రాకర్ ముట్టించినప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, చాలా భయం. అమ్మాయిలు అయితే మరీ టూ మచ్. ఏముండదు అక్కడ, చిన్నదే కాకర పోవద్దు, దాన్ని వెలిగించండి. నేను వాగువే, నాకు ఫస్ట్ టైం 30 దేవాలు చేసుకుంది, అది ఇదే ఫస్ట్ టైం అంట. ఇప్పుడు కాలిపోయేదా కాకరపోతే ఎక్స్ప్రెషన్ వెలిగించింది. రాకెట్ ని ఎక్కడో వెలిగిస్తారు, దాని పాపం ఎక్కడ వస్తుంటది, దాన్ని వెలిగించి వద్దురారే, ఏ బిల్డింగ్ లో వెళ్తాను, ఏ అపార్ట్మెంట్ దూరెత్తా నచ్చలేదు, ప్లీజ్ రా ఊరే ముట్టిరారే. ఆడు ఇలా పెడతాడు, అరే 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 ఇటు పెట్టా ఉంటారా, పైకి పెట్టరా, నీకు అన్నం పెడతారా, ఒట్టకుండా వెలిగించింది. ఎలా అక్కడే ఉంది. మరి మా గెటప్ సీన్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? జనరల్ గా ఫ్యామిలీ మొత్తం సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో రొమాన్సెస్ వస్తాయి కదా, అప్పుడు మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి? ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో మనకి తెలియకుండానే ఒకటి వస్తూ ఉంటది రొమాన్స్ సీన్. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చుంటాం, తాతయ్య అమ్మ అందరం కూర్చుంటాం. అప్పుడు వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, దాన్ని స్కిప్ చేయడానికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటాయి? తండ్రి చూస్తున్నాడు ఫస్ట్, పక్కన వాళ్ళ మిస్సెస్. ఎందుకు సిగ్గుపడుతుంది, ఆడు ఎప్పుడు చేయలేదు రొమాన్స్. తాత అమ్మమ్మ ఉంటే, తాత అమ్మ పక్కన కూర్చున్నారు, తాత కనిపించట్లా, ఏమి చేసుకుంటున్నారు. టీవీ అక్కడ ఉంది, దగ్గరికి వెళ్ళాడు, వచ్చి టీవీ దగ్గరికి చూస్తున్నాడు. పక్కన వెనకాల అమ్మమ్మ చెప్తుంది, వాళ్ళిద్దరూ చేసుకుంటారులే, మధ్యలో నువ్వెందుకు. మనం బేసిక్ గా జర్నీ చేసినప్పుడు విచిత్రమైన క్యారెక్టర్స్ తగులుతూ ఉంటాయి మనకి, ట్రైన్ జర్నీలో, బస్ జర్నీలో, ఎక్కడైనా సరే. మరి అలాంటి క్యారెక్టర్స్ తో కామెడీ క్రియేట్ చేస్తాను అని మన ముందుకు వచ్చేస్తున్నాడు రాకింగ్ రాకేష్. రెక్కల
తప్పు. పైల్స్ ఉన్న వాళ్ళని ఎప్పుడు హేళన ఏమైంది తగ్గలేదా ఇంకా? దరిద్రం కొద్దీ ఒంట్లో బాగాలేకపోతే ఎదుటి వాళ్ళు దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. వాడు నీరసంగా నడిచారనుకో, పాపం వాడికి రాని రోగం ఒకటి వచ్చిందిరా అని. ప్రయాణం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? జర్నీ సినిమా. అంజలి రోడ్ యాక్సిడెంట్ భలే ఉంటది కదా, రెండు బస్సులు ఆ స్టెప్ కూడా ఉంటుంది చూడు, అది హైలైట్ చేశారు. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ సినిమాకి హైలైట్. నేను అడేది ఆ జర్నీలు, ప్రయాణం. అందులో అంజలి హీరోయిన్ హీరో కంటే 2 సంవత్సరాలు పెద్దది. సో నేను చెప్పబోయే ప్రయాణం అది కాదమ్మా. మనకి చిన్నప్పుడు ప్రయాణం అదే మనం వెంకిలో ట్రైన్ ప్రయాణం హైలైట్ ఏమన్నా పాట పాడు గజాలా. సూపర్ కామెడీ రాకేష్ హైలైట్. ఇవాళ కంటెంట్ చాలా బాగుంది. అదే సినిమాలో మన ఏవిఎస్ గారు అరే బొక్క ఏ బొక్క ఏంద్రా నువ్వు. ప్రయాణం అంటే అన్న చెప్పినట్టు కాదు, అక్క చెప్పినట్టు కాదు. ఆ నోరా అది మూసినదా? అన్న వదిన అనొచ్చుగా. సో చిన్నప్పుడు మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ప్రయాణం అనగానే, ప్రయాణం అంటే గుర్తొచ్చిందిరా, నేను ఒక రోజు బస్సులా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి నిన్ను అడిగినందుకు. ట్రైన్ ప్రయాణం గుర్తుకొస్తుంది అవునా? ఎస్ ఎగ్జాక్ట్లీ. అయితే ట్రైన్ లో టాయిలెట్స్ గలీజ్ ఉంటాయి రా బాబు. నిజంగా నేను ఒక రోజు ట్రైన్ లో కూర్చున్నా, అర్జెంట్ రా బాబు, పోతే మా అమ్మో. నేను చేసేంత వరకు కేవలం మీ నవ్వులు మాత్రమే వినపడాలి. కాదని ఇంకేమన్నా మాట్లాడుకున్నారంటే రవ్వి మీద ఒట్టే. నేను నీ గురించి ఆలోచించి పాపం ఫైల్స్ కదా, ఎనర్జీ రాదు కదా అని మేము ఏదో క్రియేట్ చేస్తాం. ఒక్కసారి నీకు ఫైల్స్ లేకపోతే దూకురా, నీకు ఫైల్స్ లేకపోతే దూకురా. మీరు ఎప్పుడు అందరు రైల్వేలో ప్రయాణం చేస్తుంటారు, ఒక వాయిస్ వినపడుతూ ఉంటదండి. నా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నా, ముసలి అయిపోయి ఇప్పుడు శ్రీముఖి వరకు కూడా అదే వాయిస్, టింగ్ టింగ్ టింగ్. యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి వినండి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో 2వ నెంబర్ ప్లాట్ఫారం మీదకు వచ్చును. ఇప్పుడుకెళ్ళి విన్నా రైల్వే స్టేషన్ ఇదే ఉంటది. తర్వాత మన ప్రపంచంలో ఎన్ని భాషలు చదువుకుంటే అర్థమైద్దో కానీ ట్రైన్లో అమ్మేవాడి భాష ఒకటికి అర్థం కాడు. బట్ టీ అని స్పష్టంగా పలకొచ్చుగా అట్టండి. మనల్ని అడుగుతాడు ఏంటి అని. దేవుడు కాఫీ అని వస్తాడు, కాఫీ అని. ఇంకోటి జామ పనులు, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి రాకేష్ తీన్మార్ చూడ. నీకు ఏదో రోజు ఆ భగవంతుడు ఇవ్వకపోడు, అదే టైంలో పటాసు ఉంటది. నాకేదో ఒక రోజు, నీకు ఈ రోజే రే. ఓకే, నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ సూపర్ డూపర్ ఎక్స్ట్రా ఫన్. యాంకర్ రవి అమ్మాయిగా పుడితే ఎలా పిల్ల నాది లాస్యది అరుసుయది ఎందుకమ్మా? అమ్మా నువ్వు బికినీ వేయలేవాడు, బికినీ వేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా బికినీ వేసి తెలుగులో యాక్ట్ చేసిన తెలుగు యాంకర్ అయిపోతాడు తెలుసా. రవణ గనక ఒకవేళ ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఒక అమ్మాయిగా పుట్టి అది యాంకర్ గా పుడితే తను చేసే బిహేవియర్స్ ఎలా ఉంటాయి. రవి గారు గనక ఒకవేళ లేడీ యాంకర్ అయితే ఎలా నడుస్తారో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్వుల టాసు పటాసు టాసు.
పటాసు. ఇది ఇంట్రో. ఇంట్రోనే బ్యాంక్. కట్ చేస్తే మా రవి అన్న బేసికలీ ఆ అసిస్టెంట్స్ ఉంటారు కదా, అసిస్టెంట్స్ ని ఏమి అండు బేసికలీ తమ్ముడు ఇట్రా అరే ఏం చేస్తున్నారు అక్కడ, ఒకసారి పిలిస్తే నీకు అర్థం కావట్లేదా, ఇలా పొలియేట్ గా పిలుస్తా. ఒకప్పుడు లేడీ అనుకో, బుద్ధుందా దొంగ సచ్చిన నట్ట మండపని నీ తాడు చెప్ప ముక్కలు కట్టబెట్టి డబ్బులు కుత్తగిస్తాడారా మీ అమ్మ చెప్పు తీసుకోకూడదు గాడి కదా. ఆ తెల్లగుడ్డ తెల్లగుడ్డ తీసుకో. ఎందుకు వస్తానారో షూటింగ్ కి నువ్వు, ఎందుకు వాడి సంగతి చెప్తా. ఏది మేకప్ దగ్గర అసిస్టెంట్ ని. తర్వాత మా అన్నయ్య రూమ్ లో ఎలా తింటాడు, తినేటప్పుడు పొలైట్ గా చాలా చక్కగా Hey baby, come. This is the time. You gotta sing it till the లిప్పు కూడా తెలియదు ఏం తిన్నాడనే విషయం, అంత బాగా తింటాడు. కట్ చేస్తే అమ్మాయి అయితే గాడిదే మొత్తం దాచిపెట్టుకున్నావు మొత్తం బాయ్, రెండు చేతులు పెట్టావు. గాడిది మజ్జిబాయ్. నవ్వుల టాసు, వెల్కమ్ టు పట్టాసు. ఈ మధ్య బయట ఆటోలకి బాగా క్రేజ్ పెరిగిపోయింది, ఎందుకంటే రామ్ ప్రసాద్ ఆటోలు నడుపుకుంటూ ఆటోలు అమ్ముతున్నాడు కాబట్టి. మరి అదే ఆటోలో వచ్చేస్తున్నాడు రాంబో రామ్ ప్రసాద్. నది నా వెలి చేస్తా నేనంతా మాయం చేస్తా లేదే అవసరం నువ్వే నాకు ప్రియవరమే. అందరూ దీపాలు బాగా చేసుకున్నారండి దీపావళి. చిన్నప్పుడు అందరం దీపాలు చాలా పోటీగా చేసుకుంటామండి. పక్కడు బాంబు కాల్స్తే మనం కూడా బాంబు కాల్చాలి, ఆడవాడు ఏం కాల్స్తే మనం ఇంకోటి కాల్చాలని. అలాగే నాకు క్లాస్మేట్ ఉన్నాడు, వాడు పక్క వీధిలో ఉండేవాడు. వాడు చెప్పా అరే ఈరోజు చూడరా బాంబులు పేలిస్తే అదిరిపోద్దని చెప్పేసి ఆడు పక్క ఏంచి ఆడు 100 వాళ్ళ పేల్చాడు, ఇక్కడ నేను 200 వాళ్ళ, ఆడు 5000 వాళ్ళ, ఇక్కడ 10,000 వాళ్ళ. దాని తర్వాత ఇంకా పెద్ద వాళ్ళ 1 lakh వాళ్ళ తెచ్చి రే ఇది గాని నువ్వు గెలిస్తే నేను వినేట్లా అన్నాడు. సరే పేల్చాలంటే ఆడు బాంబు స్టార్ట్ చేశాడు. కంటిన్యూస్ గా 20 minutes అది తడ పేలుతుంది. దీన్ని డామినేట్ చేయరన్నాడు. సరే అని చెప్పేసి నేను వెలిగించా. అది మార్నింగ్ వరకు అరుస్తూనే ఉంది. మా నాన్నమ్మ తగలెట్టేసా. ఆ దీపావళి అప్పుడే ఒకడు వచ్చి పెద్ద పెద్ద బాంబులు వెళ్తున్నాడు, బాంబు పేల్చేసి వచ్చేస్తున్నాడు. తాడుతో సౌండ్ వస్తుంది, మొత్తం ఇది అందరూ చెవులు మూసుకుంటున్నాం. అరే పిచ్చిన కొడక నైట్ టైం దీపావళి అయిపోయింది ఇంకా బాంబులు పేలిస్తామంటారా, సౌండ్ తట్టుకోలేకపోతుందంటే నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఇలా లాభం ఆవిడ దగ్గరికి వెళ్ళా. ఏంటండి మీ ఆయన కింద బాంబులు అలా పేలుస్తున్నాడు, విపరీతం సౌండ్ వస్తుంది ఏంటంటే ఆయన ఎవరు చెప్పినా వెండండి, ఎందుకు వెండంటే ఆడికి నిమించదండి అని చెప్పండి. ఆడ బాంబులు పేల్చి చెవులు దుబ్బే. ఆహా చెవులు దుబ్బే. మరి ప్రతి లక్ష శుక్రవారం జబర్దస్త్ ఫ్లోర్ రాగానే గట్టి నవ్వుతున్నాడు ఎందుకండి అంటే నాగబాబు నవ్వినప్పుడు ఇతను నవ్వుతున్నాడు యాస్టీస్ గా. సో దీపావళి అయిపోయింది కదా అనుకోని ఇలా పైకి వెళ్తున్నానండి. లిఫ్ట్ నుంచి అందమైన అమ్మాయి దిగిందండి. దిగి హాయ్ రామ్ ప్రసాద్. హాయ్ అండి, అదే నేను క్రాకర్స్ కొనుక్కున్నానంటే కాల్చండి. అమ్మో నాకు క్రాకర్స్ అంటే చాలా భయం అండి. భయం ఉన్నప్పుడు ఎందుకు కొనుక్కున్నాం అంటే క్రాకర్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉండే అంది. సరే ఏం చేయాలంటే కొంచెం హెల్ప్ చేసి పెట్టండి అంటే సరే అని చెప్పేసి వెళ్ళి ఒక బాంబు వెలిగించి ఇలా వెలిగించి రాగానే అమ్మాయి పక్క వచ్చి బాంబు దాని అమ్మాయి ఏదో బాగుంది ఇంకో బాంబు తెచ్చారు రెడీగా. మళ్ళీ పెట్టా ఇలాగే మళ్ళీ చేపట్టుకుంది. రామప్రసాద్ గారు ప్లీజ్ పట్టుకుని వదలొద్దన్నది. అలాగా మొత్తం బాంబులన్నీ అయిపోయి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళేసరికి ఒక్క బాంబు లేదు. మా ఇంటికి వెళ్ళేసరికి నా మెల్ల చేయలేదు లేదు. అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది కదా, నేను ఇంటికి వెళ్ళిపోయిన టైంతో ముసలోడు వచ్చాడు. బాబు ఈ బాంబు దాని నుంచి పేలుస్తున్నాను, కొంచెం ట్రై చేసి పేల్చంటే ఎందుకు అది టైంలో పండగ అయిపోయింది కదా ప్లీజ్ నా కోసం, నీకు అంత ధైర్యం లేకపోతే నేను కాల్చుకోండి. అమ్మో ధైర్యం గురించి నాదే మాడద్దు, నాది రవిది ఒకటే అని చెప్పా. అది రవిది ఒకటేనా ఏంద్రా అది? ధైర్యం ధైర్యమా?
బాంబు పెట్టి ఎరిగించి దూరంగా వచ్చాను. పేలదే, ఎందుకు పేలటే బాబు అంటే అది తడిసిపోయింది అందుకే పేలట్లేదు అంటున్నాడు. ఇక్కడ ముగ్గురు కలిసి రవి గారి ఇంటికి వెళ్ళామండి. ఫైనల్ టచ్. రవి ఏం చేస్తున్నాడు దీపావళి గానీ వెళ్ళేసరికి రవి లుంగి పంచి కట్టుకొని టీ షర్ట్ వేసుకొని ఓ బకెట్ తో నీళ్లు, ఓ బకెట్ తో జగ్గు పట్టుకొని చేతితో పట్టుకొని బయట ఉన్నాడు. ఏరా అంటే డబ్బులు లేవురా నా దగ్గర, ఎవడం బాంబు వెలిగిస్తే నీళ్ళు జల్లిస్తే తెచ్చుకొని ఎండ పెట్టుకొని రేపు. ఓకే, మా రాంబో రామ్ ప్రసాద్ కి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఇప్పుడు నీకు ఒక 40 ఏళ్ళు అనుకో, 40 ఏళ్ళు అనుకో, 40 ఏళ్ళు నీకు ఇంకా పెళ్లి కాలేదు అంటే పెళ్లి కానీ రాంప్రసాద్ నువ్వు. అవును. ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చావు అనమాట. ఇప్పుడు నీకు యాంగ్జైటీ పెళ్లి చేసుకోవాలని, పెళ్లి కూతురు ఎవరు దొరికినా ఓకేరా బాబు అని. ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, స్టేజ్ మీద శ్రీముఖి, నేను కూడా ఒక అమ్మాయి అనుకో, రాకేష్ కూడా ఒక అమ్మాయి అనుకో, నేను అమ్మాయి. ఇప్పుడు పెళ్లి చూపులు కింద కూర్చో, మేము ఇంటర్వ్యూ చేస్తాం. అమ్మాయిలు అలా కూర్చుంటారా? ఎలా కూర్చుంటారా? ఏమండి ఇన్నేళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదండి మీరు? ఈ నెలలు వస్తాయని చేసుకోలేదండి. లేదండి ఏమన్నా లోపమా అని. నాకు లోపమే లేదండి, అన్ని బానే ఉన్నాయండి. మీ లోపల ఏముంది అని అడగలేదండి. మీకు ఇన్నేళ్ళు పెళ్లి కాలేదు, డాక్టర్లు ఏమన్నా అన్నారా అని. డాక్టర్లు ఏజ్ అయిపోతుంది అన్నారు, త్వరగా చేసుకోమన్నారండి. తర్వాత చేసుకున్నా పనిచేయదు అన్నారండి. ఇంకా మరి అంటే ఓపెన్ ఫర్ ఎవ్రీబడి అండి, లేదా ఇలాంటి వాళ్ళని చేసుకోవాలని ఏమి? ఈ వయసు వచ్చిన తర్వాత చచ్చిరోడు పెళ్లికి వచ్చిందే కట్నం కదండి, ఏది దొరికితే అంత సర్దుకుపోవాలండి. ఈ టైంలో ఎంచుకున్నాం అనుకోండి రాకేష్ గారికి అయిపోద్ది ఇలా ఫైల్స్. మీకు ఇంత ముందు వేరే అమ్మాయిలతో ఏమన్నా సంబంధం ఉందా? వేరే అమ్మాయిలతోనండి, అమ్మాయిల దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అండి నేను. మా చెల్లెలండి, చిన్ని చెల్లెలు. అవునండి. అడగవే దొంగ. Hey, హాయ్. how are you? ఫైన్ అండి. ఉందా? మా చెల్లెలు చాలా ఫాస్ట్ అండి, లండన్ లో చదువుకుంది అందుకే. అయితే మీరు చాలా ఫ్రెష్ అయి ఉంటారు. అందుకే నేను వీడికి పెళ్ళి అవ్వట్లేదు. నేను అడిగే దాని గురించి కాదమ్మా, అలవాటు ఉందా లేదా? అప్పుడప్పుడు అండి, ఏదో పండక్కి. అప్పుడప్పుడు ఏంటర్ గార్ది రోజు డైలీ 2 packs డాక్టర్ చెప్పట్లేదా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అంటే నేను పెళ్లి చేసుకోపోవచ్చు కాదండి. మన ఫ్యామిలీ గురించి ఎంత దరిద్రంగా చెప్తున్నావు, ఇలా చెప్పుకోకూడదే. అయ్యో ఏం లేదు ప్రసాద్ గారు, నేను పెళ్లి చేసుకోవాలంటే మంచి పాట పాడే అబ్బాయి కావాలని నేను చిన్నప్పటి నుంచి కలగన్నా. మంచి పాట పాడు. చూడు పిన్నమ్మా పైకి పైకి బాంది చాలా నవ్వుకున్నారు కదా. ఎస్, మరి ఇదే మా నవ్వుల టాసు పటాసు. మళ్ళీ కలుద్దాము ఇన్ ది సేమ్ షో, ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఒక రోగం ఉంది, పెళ్లి చేసుకున్న దాని తర్వాత తెలిసింది అనుకో ఆయనకు ఆ రోగం ఉందని, ఏం చేస్తావు? చనిపోతే ఎట్లయినా ఎల్ఐసి పాలసీస్ అన్ని వస్తాయి. ఆడు పోతంట ఎల్ఐసి పాలసీలు ఎన్నో ఉన్నాయంట. మీకున్న ప్లానింగ్ మా మగాళ్ళకి లేదమ్మా. హీరోయిన్ పాదుల్లోకి వెళ్ళింది, అర్థం పదం లేని సౌండ్లు వస్తుంటే హీరోయిన్ ఎలా భయపడుతుంది చూద్దాం. అలగడము ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క లాగా ఉంటది. ఫస్ట్ చిన్న పిల్లలని తీసుకుందాం. నాకు చోటా భీమ్ డ్రెస్ కావాలి డాడీ అంటాడు. నేను బయటికి వెళ్తున్నా తీసుకొస్తారా అని చెప్తాడు. ఈవినింగ్ వాడు రాంగ్ డోర్ కాడ వెయిట్ చేస్తుంటాడు. డాడీ చోటా భీమ్ డ్రెస్ తెచ్చావా అంటాడు. డాడీ చోటా భీమ్ డ్రెస్ తేలేదు అనగానే వీడు గొప్ప విషయం చెప్పబోతున్నా, ఫైల్స్ గురించి. తమలపాకుది ఆ కాడు ఉంటుంది కదా. అమలాపురంలో పుస్తక ప్రదర్శనశాలలో నాకు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా అందరు చిటికెలు అయిపోయినాక ఒక్కసారి లేపు.